నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 103వ సంకీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన ఆజ్ఞ చొప్పున. ప్రియులారా, ఈరోజు మీరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, మీకు అందిన వార్త ఎంత నిరాశాజనకంగా ఉన్నా సరే, మీరు ఈ మాటను ఆశ్రయించవచ్చు. అదే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. ప్రియులరా, దేవుడు పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. సమస్తము ఆయన స్వాధీనములో ఉంది. కొన్నిసార్లు ఆయన అదుపు ఉన్నట్లు అనిపించదు. వెలిచూపును బట్టి నడుచుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ఒకవేళ దేవుడు ఉంటే ఆయన శ్రద్ధ చూపుతాడా? లేక ఆయన శ్రద్ధ చూపుతున్నట్లయితే ఆయన ఏమైనా చేయగలడా? ప్రియులారా, కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడు, వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనుడి. ప్రియులారా, దేవునికి ఒక సైన్యం ఉంది. 20వ వచనములో చూస్తాం, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి అని. ప్రియులారా, దూతలు ఆయన ఆజ్ఞ చొప్పున జరిగిస్తారు. దేవుని వాక్యమును ధ్యానించి దానికి విధేయులైనట్లయితే ఈ విశ్వములో ఉన్న సమస్తం మనతో కలిసి పనిచేస్తుంది. దేవుని వాక్యానికి మనం అవిధేయులమైతే సమస్తం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రియులారా, యోనా విషయంలో జరిగింది అదే. అతడు దేవుడు కోరుకున్న దిశలు వెళ్ళక దురుద్దేశంతో వేరొక వాడనెక్కాడు. ఎట్టకేలకు దేవుడు అతనిని లోబడే ప్రదేశానికి తీసుకువచ్చాడు. ప్రియులారా, యోనా వలె ఉండొద్దు. దేవుడు సమస్తమును తన స్వాధీనమందుంచుకొని ప్రతి పరిస్థితిని నడిపిస్తున్నాడు అని విశ్వసించండి. ప్రియులారా, మీకు ఈరోజు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, మీకు అందిన ఎంత కృంగుబాటుకు గురి చేసేదిగా ఉన్నప్పటికీ, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు అనే అద్భుతమైన నిశ్చయత కలిగి ఉండండి. ఆయన ఏలుబడి చేస్తున్నాడు. ఆయన సేవకులు ఆయన ఆజ్ఞను శిరసావహిస్తున్నారు. దేవుని వాక్యానికి నేడు లోబడి విశ్వాసమును బట్టి నడుచుకొనండి. దైవాశీర్వాదములు పొందుకొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరే మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రభువా, నీ ప్రియబిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఏ అక్కరతో ఉన్నారో ప్రతి ఒక్కరి యొక్క అక్కర మీ చిత్తానుకూలముగా వారికి నెరవేర్చండి నాయన. పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా ప్రభువా నీ ప్రియబిడ్డలకు అందరికీ దయచేయమని ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి.
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.